హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కామన్గా మనం చేసుకునే రెసిపీ సాంబార్. ఎన్ని కూరలున్నా లేకపోయినా సాంబార్ అయితే కంపల్సరీగా మన మెనూలో ఉండాల్సిందే. అయితే ఈరోజు వీడియోలో మీతో హోటల్ సీక్రెట్ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బట్ కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేదా బ్యాచులర్స్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం సాంబార్ చేసి పెట్టాలి అంటే ఈ రెసిపీని కళ్ళు మూసుకుని ఫాలో అయిపోవచ్చు. ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈ కొలతలతో సాంబార్ చేస్తే ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఏది తక్కువ ఎక్కువ లేకుండా. మరి ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే సాంబార్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే మీరు సాంబార్ని ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కుక్కర్ సైజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు పప్పుతో సాంబార్ని చేస్తున్నాను కాబట్టి 5 లీటర్లు పట్టే కుక్కర్ని తీసుకుంటున్నాను. కుక్కర్లోకి ఫస్ట్ 3/4 కప్పు దాకా కందిపప్పు వేసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు దాకా పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. అంటే టోటల్గా 1 కప్పు దాకా పప్పు అనమాట. సో మనకి హోటల్లో ఈ రెండిటి కాంబినేషన్తో సాంబార్ అనేది చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత 2-3 సార్లు పాటు బాగా వాష్ చేయండి. పప్పుని కడిగిన తర్వాత ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్లు పోసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి పప్పుని కుక్కర్లో ఉడికించేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించేసుకోవాలి. అవసరమైతే 6 విజిల్స్ అయినా ఏం కాదండి. పప్పు మాత్రం మెత్తగా ఉడికిపోవాలి, పలుకు అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు 40 నుంచి 50 గ్రాముల దాకా చింతపండు తీసుకోండి. చింతపండుని గిన్నెలోకి వేసి నీళ్లు పోసి నానబెట్టుకోండి. చింతపండు త్వరగా నానటం కోసం వేడి నీళ్ళైనా వేసుకుని నానబెట్టుకోవచ్చు. ఈలోపు వెజిటబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ 1 క్యారెట్, 1 ముల్లంగి, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అలాగే కొద్దిగా చిన్న ఉల్లిపాయలండి, సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను 1 అరకప్పు దాకా. అండ్ వీటితో పాటుగా 1 చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను. అలాగే 2 మునక్కాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలి అంటే బెండకాయలు తీసుకోవచ్చు, వంకాయలు తీసుకోవచ్చు, అలాగే దొండకాయలు కూడా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షన్ అండి, ఏవైనా కూడా తీసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసేసి క్లీన్ చేసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఈ పప్పు మొత్తాన్ని కూడా పలుకు లేకుండా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా వేసేసేయండి. మనం నానబెట్టుకున్న చింతపండుని గట్టిగా పిసికి రసాన్ని తీసుకోండి. 1 కప్పు దాకా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. మిగిలిన చింతపండు ఉంటే పక్కన పెట్టేసేయండి. రసంకో, మళ్ళీ పప్పుచారుకో లేదా దేనికైనా వాడుకోవచ్చు. ఇలా చింతపండు రసం అనేది ఈ కన్సిస్టెన్సీతో ఉండాలన్నమాట. బాగా పలుచగా లేకుండా 1 కప్పు చింతపండు రసం అయితే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు తిరిగి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. కుక్కర్ విజిల్ రాకపోయినా పర్వాలేదు. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే లోపల ఉండే వెజిటబుల్స్ అనేవి మ్యాషీగా అయిపోకుండా కరెక్ట్గా ఉడుకుతాయన్నమాట. ఇలా కూరగాయ ముక్కలతో పాటు చింతపండు పులుసు వేసి ఉడికిస్తే సాంబార్ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మూత తీయండి. చూడండి, వెజిటబుల్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అంటే టోటల్గా మనం ఇక్కడ ఈ సాంబార్ కోసం సుమారుగా 2 లీటర్ల దాకా నీళ్లు వాడాము. సాంబార్ అనేది కొద్దిగా పలుచగా కావాలి అనుకుంటే 1 కప్పు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్లోంచి కొద్దిగా రసాన్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని అందులో డిజాల్వ్ చేసి పలుచగా చేసుకుని సాంబార్లోకి కలిపేసేయండి. డైరెక్ట్గా సాంబార్ పౌడర్ వేసేస్తే మీకు గడ్డలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. అండ్ ఈ సాంబార్ టేస్టీగా రావాలి అంటే కొద్దిగా బెల్లాన్ని ఈ సాంబార్లో వేయాలండి. బెల్లం వేస్తే టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి మంచిగా రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకుని బాగా కలిపి ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని కొద్దిగా మరిగించాలన్నమాట. ఒక 10 నిమిషాలు మరిగిస్తే సాంబార్ అనేది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసేసి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. నెక్స్ట్ ఈ సాంబార్కి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4 నుంచి 6 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోండి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని తలకొట్టి వేసుకోండి.
2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు కూడా వేసేసి తాలింపుని చక్కగా దోరగా వేయించుకోవాలి. తాలింపుని దించే ముందుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి కలిపేసేసి స్టవ్ ఆపి ఈ తాలింపుని సాంబార్లోకి వేసి కలిపేసేయండి. అంతే, చాలా సింపుల్గా సాంబార్ని రుచికరంగా తయారు చేసేసుకోవచ్చు. ఈ కొలతలు తెలిస్తే ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా ఇక మీరు సాంబార్ని సునాయాసంగా పెట్టేసేయచ్చు. ఈ సాంబార్ని రైస్తోనే కాదండి, టిఫిన్ కాంబినేషన్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం సాంబార్ని ఈ రకంగా ఈజీ పద్ధతిలో చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.